హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో హనుమాన్ మూవీ రిలీజ్కి చాలా ఆటంకాలు ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా మనం ముందుండి తీసుకెళ్ళాలి, దానికి సపోర్ట్ చేయాలని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు మాట్లాడడం జరిగింది దానిపైన. సో దాని గురించి మీరేం చెప్తారు? ఏ రకమైన అడ్డంకులు లేవండి ఆ సినిమాకి. అయితే ప్రస్తుతం రామనామాన్ని జనాల్లోకి ఎక్కించేటువంటి ఒక ప్రోగ్రాం బీజేపీ తీసుకుంది. రాముడి ఫేవర్ని జనాల్లోకి ఎక్కించేటువంటి ప్రోగ్రాం ఒకటి ఎన్నికల నేపథ్యంలో, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. రేపు 22వ తారీఖు అయోధ్యలో రామాలయం ప్రతిష్టా కార్యక్రమం నడుస్తోంది. అంటే రామాలయం జన సందర్శనం కోసం ఓపెన్ చేస్తున్నారు. ఈ ఓపెన్ చేసే కార్యక్రమానికి దేశవ్యాప్తంగా చాలామందిని పిలిచారు. వాళ్ళు ప్రతి ఇంటికి కూడా అక్షింతలు పంపిస్తున్నారు. అక్షింతలు పంపించిన ప్రతి ఇంటి నుంచి ఒక ప్రతినిధి వెళ్ళాలి అనే ప్రోగ్రాం. ప్రత్యేక రైడ్లు వేశారు దేశంలో అన్ని ప్రాంతాల నుంచి అయోధ్యకి. అలాగే ప్రతి ఏరియాలోనూ సెలబ్రిటీస్ అందరూ కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నారు. చిరంజీవి గారు నేను ఎడుతున్నానని హనుమాన్ వేదిక మీద ప్రకటించాడు. ఆయన అయోధ్య రాముడి ఆశీర్వాదంతో ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించబోతోంది అని కూడా ప్రకటించాడు ఆయన, చిరంజీవి గారు. ఆయన పెడుతున్నాడు, రజనీకాంత్ గారు పెడుతున్నాడు. ఆయన కూడా ఓపెన్గా చెప్పాడు నేను వెళ్తున్నానని. సో చాలామంది అక్కడికి వెళ్ళి రామదర్శనం చేసుకోబోతున్నారు. ఈ బ్యాక్డ్రాప్లో తెలుగులో కాదు, మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ఈ ఫీవర్ని ఎన్కాస్ట్ చేసుకునే ప్రోగ్రాంలో భాగంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్గా ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు, హనుమాన్. ఈ సినిమాకి కొంచెం హైప్ తీసుకురావడం కోసం ఆయన తిప్పలు పడుతున్నాడు. ఆయన తనదైన పద్ధతిలో ప్రమోట్ చేస్తున్నాడు దాన్ని. ఎవరు? రాజాసింగ్ చాలా దూకుడుగా ప్రకటనలు ఇవ్వడంలో సిద్ధాస్తుడు అని మనం చూసాం. ఈ మధ్య కూడా ఆయన ఇలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అంటే స్పీకర్గా ఒక ముస్లింని కూర్చోబెట్టారు, ప్రోటెం స్పీకర్గా. అతని ముందు నేను ప్రమాణం చేయను అని చెప్పేసి అడ్డం తిరిగాడు. ఎమ్మెల్యేగా గెలిచి అక్బరుద్దీన్ ఓవైసీని కూర్చోబెట్టారు ఆ రోజు. అతని ముందు నేను ప్రమాణం చేయను అని చెప్పి అడ్డం తిరిగి విచిత్రమైనటువంటి ప్రకృతి చూశాం మనం. ఇలాంటి ప్రకటనలు చేయటంలో ఆయన సిద్ధాస్తుడు. వాళ్ళతో మళ్ళీ పొత్తు పెట్టుకుంటుంది వీళ్ళ పార్టీ. ఎంఐఎంతో వీళ్ళ బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది. వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేస్తారు. వాళ్ళు ఏం చేయాలో వీళ్ళే చెప్తారు. ఒకవేళ వాళ్ళ ప్రోగ్రాంకి ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే వీళ్ళే డబ్బులు చదువుతారు. అక్కడ దాకా స్నేహం నడుస్తుంది. కానీ జనాల్లోకి ఒక విచిత్రమైనటువంటి అంశాన్ని పంపు చేయటం కోసం హిందూ ఓటు యూనిఫికేషన్ అనే ప్రోగ్రాంలో భాగంగా ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఆయన మొన్న మాట్లాడినటువంటి అక్బరుద్దీన్ అక్కడ కూర్చుని ఉండగా నేను ప్రమాణం చేయను అనేటువంటి స్టేట్మెంట్కి ఏ విలువ ఉందో, ఈ హనుమాన్ సినిమాకి అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పరిశ్రమ నుంచి అని మాట్లాడిన మాటల్లో కూడా అంతే ఉంది. అంటే ఒక ఫీవర్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. హనుమంతుడి మీద మేము సినిమా తీస్తే దాన్ని రిలీజ్ కాకుండా వీళ్ళందరూ అడ్డం పడిపోతున్నారు. ఏమిటి భారతదేశంలో మన దేవీ దేవతల పరిస్థితి ఏమిటి? మన దేవుళ్ళ గురించి, మన చరిత్ర గురించి మనం సినిమాలు తీసుకుంటే దాన్ని రిలీజ్ కానివ్వరా, దానికి స్క్రీన్స్ ఇవ్వరా అని దీన్ని ఒక మతపరమైన వివాదంగా మార్చేసి దీన్ని ఎన్కాష్ చేసుకునే ప్రోగ్రాంలో ఆయన ఈ వ్యవహారాన్ని చూస్తున్నాడు. అంటే ఈ సినిమాకి స్క్రీన్స్ తక్కువే అవకాశం ఉంది అనే మాట ఆల్రెడీ దిల్ రాజు గారు మాట్లాడాడు కదా. అది చాలు లీడ్. దాన్ని లీడ్గా తీసుకుని దీని వెనకాల కుహనా సెక్యులరిస్టులు మోహరించి సూడో సెక్యులరిస్టులు అందరూ కలిసి సినిమాని తొక్కేస్తున్నారు అని కూడా మాట్లాడగల సమర్థుడు అతను రాజాసింగ్. ఓకే, వీళ్ళకి కావాల్సింది ఫేవర్. రామ ఫేవర్ని ఎక్కించాలి. ఈ ఫేవర్ని ఏప్రిల్ వరకు సస్టైన్ చేయాలి. ఈ ఫేవర్ మీదుగా ఓటర్లందరూ లోపలికి వెళ్ళి కమలం గుర్తుకు ఓటేయాలి. అక్కడ దాకా దీన్ని నడపాలి. ఇప్పుడు కన్నడలో కూడా రాముడి సినిమా ఒకటి రిలీజ్కి రెడీ చేస్తున్నారు.
దాన్ని డబ్బింగ్ వెర్షన్ మళ్ళీ మన ముందుకు వస్తుంది. ఈ సంక్రాంతి గొడవ అయిపోయిన తర్వాత అది వస్తుంది. ఆల్రెడీ పేపర్లో యాడ్ వచ్చేసింది. కన్నడ సినిమా, శ్రీరాముడు సీత ప్రధాన పాత్రధారులుగా ఒక పౌరాణిక సినిమా, రామాయణ నేపథ్యంలో ఒక సినిమా రిలీజ్ అవుతుంది కన్నడలో. కాబట్టి ఇలాంటి సినిమాలు ఇంకో 3-4 మోపవుతాయి. ఏది రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని. ఇప్పుడు రామాలయం కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు దోహదపడేదిగా మారాలి. రాముడు తన గుడి అంటే రామజన్మభూమి వివాదంగా మొదలైంది అది. అంటే రాముడు అక్కడే పుట్టాడు అని, అయోధ్యలో పుట్టాడు రాముడు, అక్కడే పుట్టాడు. ఆ పుట్టిన ప్రదేశంలో గుడి కట్టుకుని పూజలు చేసుకుంటూ ఉండగా బాబర్, మొఘలాయి చక్రవర్తి బాబర్ వచ్చి అక్కడ పడగొట్టేసి మసీదు కట్టి బాబ్రీ మసీద్ అన్నాడు. దాన్ని మేము పడగొట్టేశాం. ఇప్పుడు రామాలయాన్ని పునర్నిర్మించాం. అక్కడ పునర్నిర్మాణము అనేది అండర్లైన్ చేసుకోవాల్సిన పదం. ఒరిజినల్గా అక్కడ గుడి ఉందా, రాముడు అక్కడే పుట్టాడా అని చెప్పడానికి ఏ రకమైన సాక్ష్యాధారాలు లేవు. చారిత్రకంగా కూడా అసలు రామాయణం జరిగిందా లేదా అనే విషయంలోనే అనేక గందరగోళాలు ఉన్నాయి. ఈ గందరగోళాల మధ్య సుప్రీంకోర్టు ధృవీకరించింది. ఎలా ధృవీకరించింది? జనం నమ్ముతున్నారు, ప్రజల నమ్మకాల ఆధారంగా నేను ధృవీకరిస్తున్నాను అని ప్రకటించింది తీర్పులు. ప్రకటించి ఒక విస్తృతమైనటువంటి ఒక మెజారిటీ సమూహం నమ్ముతోంది కాబట్టి ఆ నమ్మకాన్ని డిస్టర్బ్ చేయకుండా అక్కడ గుడి కట్టుకోవడానికి అనుమతిద్దాము. అలాగే ఆల్రెడీ అక్కడ ఇంకో స్ట్రక్చర్ ఉంది, పడగొట్టేశారు, మన కళ్ళ ముందు పడగొట్టారు. రాముడి గుడి బాబర్ పడగొట్టినట్టుగా మనం చూడాల, కానీ బాబ్రీ మసీదుని కరసేవకులు కూల్చేసిన ఘటనలు మనం చూసాం మన కళ్ళ ముందు. కాబట్టి దీనికి ఒక రికార్డు ఉంది, దానికి రికార్డు లేదు. చారిత్రకంగా ఆధారాలు కూడా ఎక్కడ పెద్దగా కనిపించలేదు. కనిపించుంటే ఎప్పుడో జడ్జిమెంట్ రావాల్సిన కేసు అది. కాబట్టి నమ్మకాల ఆధారంగా ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ ఒక కట్టడం కూల్చివేతకు గురైంది అంటున్నారు. కాబట్టి వాళ్ళకు ఒక ప్లేస్ ఇవ్వటమా, ఏదైతే వివాదాస్పద స్థలం ఉందో దానిలో కొంత స్థలం కేటాయించటమా, లేకపోతే ఇంకెక్కడైనా దీనికి కాంపన్సేషన్గా ఇంకో చోట స్థలం ఇవ్వటమా అనేది ఆ సమూహం తేల్చుకుని ఒక మాట చెప్తే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు బయటకు అన్నప్పుడు వాళ్ళు నిర్మోహమాటంగా మాకు అక్కర్లేదండి, అక్కడే అక్కర్లేదు, ఇంకో చోట కూడా అక్కర్లేదు, మాకు ఇవ్వకపోయినా ప్రమాదం లేదు, ముందు వాళ్ళని గుడి కట్టుకునేవ్వండి అని అఫిడవిట్ చాలా వినయంగా సవినయంగా సుప్రీంకోర్టుకి వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేశారు. వక్ఫ్ బోర్డు వాళ్ళు దాఖలు చేసిన తర్వాతే మొత్తం స్థలంలో మీరు గుడి కట్టేసుకోండి అని కోర్టు జడ్జిమెంట్ చెప్పింది. ఆ జడ్జిమెంట్ నేపథ్యంలో ఇప్పుడు ఆలయ నిర్మాణం జరిగి రేపు 22వ తారీఖున ఆ ఆలయంలోకి భక్తుల్ని ప్రవేశపెడుతున్నారు. అంటే ఆలయం అందరి సందర్శనం కోసం ఓపెన్ అవుతోంది. కాబట్టి ఇప్పుడు రాముడి మీద కూడా బాధ్యత ఉంది. రేపు ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన బాధ్యత రాముడి మీద ఉంది, హనుమాన్ మీద కూడా ఉంది. ఆ బాధ్యత గుర్తు చేస్తున్నాడు ఇప్పుడు రాజాసింగ్, హనుమంతుడికి గుర్తు చేస్తున్నాడు. నీ పేరుతో సినిమా తీశారు, ఈ సినిమాకి థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అనే ఒక వివాదాన్ని రేపి జనాల్లో కొంచెం సెంటిమెంట్ రెచ్చగొడతాం మేము, దానికి నువ్వు సహకరించాలి ఆంజనేయ అని ఆయన ఆంజనేయ స్వామికి కూడా కాషన్ నోటీస్ ఇస్తున్నాడు ఈ ప్రకటన ద్వారా. అంతే తప్ప ఇది పొలిటికల్ ప్రోగ్రాంలో భాగంగా ఆయన మాట్లాడుతున్నాడు తప్ప సినిమా కాంటెక్స్ట్లో కాదు. సినిమాకి గౌరవప్రదమైన స్క్రీన్సే ఇచ్చారు, గౌరవప్రదమైన షోసే ఇచ్చారు. ఆ మేరకు సినిమా అద్భుతంగా ఉండి పక్క సినిమా ఏదైనా తేడా అయితే ఇది నడిచిపోతుంది. రెండోది, ఇది లోకల్ మార్కెట్ వరకు ఉన్న వ్యవహారం. స్క్రీన్కి సంబంధించి లేదు, షో షేరింగ్కి సంబంధించి దిల్ రాజు గారు చెప్పిన మాటలు కేవలం తెలుగుకి సంబంధించి ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. మరి మిగిలిన ప్రాంతాల్లో తొక్కేయాలిగా, మరి అక్కడ తొక్కారో లేదో క్లారిటీ లేకుండా నువ్వు లోకల్ స్టాండ్గా ఇక్కడ మార్కెట్ వ్యవహారం మీద స్టేట్మెంట్ ఇచ్చేస్తే అలాగా. రాజాసింగ్ బెదిరింపు ధోరణి, బుల్డోజింగ్ పాలిటిక్స్ అంటారు. వదంతి యుద్ధం చేయటంలో, అంటే పుకారు యుద్ధం చేయటంలో వీళ్ళు సిద్ధహస్తులు బీజేపీ వాళ్ళు. ఒక పుకారు పుట్టించి దాని ద్వారా యుద్ధం చేసేస్తారు. యుద్ధం చేసేసి ప్రజలను ఎమోషనలైజ్ చేసేసి ఆ ఎమోషన్ని పట్టుకెళ్ళి కమలం గుర్తు కొట్టేసేలాగా అలా నడిపించేయగల సమర్థులు వాళ్ళు. అందులో భాగంగా ఈ రకమైనటువంటి ప్రకటనలు రాజాసింగ్ గారు తరచూ చేస్తూ ఉంటాడు.
దీన్ని పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆ సినిమాకి గౌరవప్రదమైనటువంటి చోటే దక్కింది. ప్రస్తుతం రామాలయము, రాముడు, రామనామము ఇవన్నీ కూడా రేపు ఎన్నికల్లో రాబోయే ఏప్రిల్లో రేపు సమ్మర్లో ఎన్నికలు జరగబోతున్నాయి, సార్వత్రిక ఎన్నికలు. ఆ సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ గెలుపుకి ఏ మేరకు దోహదపడగలరు వీళ్ళందరూ అనేది చూడాలి.